ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి వారు ఏ కులమైనా సరే వారు నా సోదరి, నా సోదరుడు, వారు నాకు సాయి కలిపినటువంటి బంధం, వారే నాకు అసలైనటువంటి ఆప్తులు అనేటువంటి భావన మనలో ఉంది కదా. ఎట్లా వచ్చింది ఇది? ఎవరు నేర్పిస్తే వచ్చేటువంటిది? కేవలం ఒక సద్గురువు మార్గంలో మాత్రమే మనకు అబ్బుతుంది మన సంస్కారానికి. అంతే తప్ప ఇతరత్ర ఎవ్వరూ నేర్పించిన ఇవేవి రావు. గురువు మాత్రమే దీన్ని నేర్పించగలుగుతారు. ఈరోజు భారతదేశంలో మనందరం ఇంత శాంతియుతంగా, ఇంత సోదర భావంతో ఉండడానికి మన భారతదేశ ప్రాతిపదికయే సామరస్యం. ఈరోజు భారతదేశము ప్రపంచానికి గురువు. దేంట్లో గురువు? ప్రజలందరూ కూడా నానా జాతులు, నానా మతాల వాళ్ళు ఏ విధంగా సమైక్యంగా బతకాలనడానికి భారతదేశం ఈరోజు గురువు ప్రపంచానికి. అలా బతికేటువంటి ఒక సామరస్య భావాన్ని మనలో ఇంకల్కులేట్ చేసింది, మనలో నరనరాన ప్రవహింపజేస్తుంది ఒక్క సద్గురువు మాత్రమే. ఈరోజు భారతదేశంలో ఎందుకు సాయిబాబా అంటే అందరము కలిసి సమానంగా జీవించడానికి, అందరము సమానం అనేటువంటి భావన ఉండడానికి, అందరి పట్ల ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి, ఆ యొక్క సంస్కారాలను వివరింపజేయడానికి సద్గురు అనేటువంటి తత్వం. కేవలం ఆషామాషి కాదమ్మా సాయిబాబా అంటే. సాయిబాబాకు చాలా విశాలమైనటువంటి దృక్పథం ఉంది, విశాలమైనటువంటి టార్గెట్ ఉంది. కేవలం మన కోరిన కోరికలు తీర్చడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. ఆయన లక్ష్యం సువిశాల భారతదేశం. ఆయన లక్ష్యం భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ భారతదేశం దాటి సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే ఎంత ప్రేమతో జీవించాలి, ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఎంత సంస్కారంతో ఉండాలి, తనను వద్దకొచ్చినటువంటి బిడ్డలందరూ కూడా సంస్కారవంతులుగా మారాలి అనేటువంటిది బాబా యొక్క అసలైనటువంటి లక్ష్యం. మన కోరికలు తీర్చడానికి మాత్రం రాలేదమ్మా ఆమె. ఖచ్చితంగా ఆయన మన కోరికలు తీర్చడానికి రాలేదు. ఆయన లక్ష్యం వేరు. మానవుణ్ణి సంస్కరించడం ఆయన లక్ష్యం. ఈరోజు మనకు తెలియకుండా మనం సంస్కరించబడ్డామా లేదా? ఈరోజు మనలో సంస్కారం లేకపోతే మీరు ఇక్కడ కూర్చుంటారా? అందరిలాగా మీకు పని ఉందిగా, అందరిలాగా మీకు ఫోన్లు ఉన్నాయిగా, మీరు ఆన్లైన్లో రీల్స్ చూసుకోవచ్చుగా, ఇంటికి వెళ్ళి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చుగా. ఉన్న సమయాన్ని ఎందుకు మనం ఇక్కడ వెచ్చించాలనేటువంటిది ఆ దృక్పథం ఎందుకు లేదు? ఒక సంస్కారాన్ని బాబా నేర్పించారు. ఆ సంస్కారాన్ని పట్టుకొని ఈరోజు ఉన్నాం కాబట్టి మన జీవితాలు ధన్యత్వం. అంతేకాదు బాబా 17వ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానాన్ని కోరినటువంటి వ్యక్తి బాబా దగ్గరికి వస్తాడు. అదని చెప్తారు స్నేహితులందరూ, రే నువ్వు వ్యామోహం కలిగి ఉన్నావురా ధనం పైన, భార్య బిడ్డల పైన, నీకు దుర్లభంరానైనా బ్రహ్మజ్ఞానం లభించడం అనేటువంటిది. కానీ ఆ వ్యక్తిని సాకుగా చేసుకొని బాబా ఒక మాట అంటారు, అరే రే ఇన్ని రోజులుగా నా దగ్గరికి వస్తున్నటువంటి వారు ఐహికమైనటువంటి విషయాలను కోరే వాళ్ళే వస్తున్నారు, నీలాగా బ్రహ్మజ్ఞానం కోరి వచ్చేటువంటి వాళ్ళు చాలా అరుదు మిత్రమా, నీలాంటి వారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఈరోజు నాకు అసలైనటువంటి పండగ అని అంటాడు. అంటే కేవలం కోరికల కోసం మాత్రమే కాదు, జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేటువంటి వాళ్ళు అసలైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడే నాకు అసలైనటువంటి పండగ అని చెప్పి బాబా అంటారు. మనము షిర్డీకి వెళ్తాము, లేకపోతే బాబా మందిరానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు బాబా ఎంతో ఆనందంగా, ఎంతో తృప్తిగా ఆయన చూపు, ఆయన చిరు దరహాసం ఇవన్నీ చూస్తాం. ఎందుకో తెలుసా? సచ్చరితలో చెప్పినట్టు నీలాంటి వారు నాకు అరుదు బ్రహ్మజ్ఞానాన్ని కోరాలని చెప్పి, అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు పండగ అని అంటారు. షిర్డీకి రోజు కొన్ని వేల మంది పోతూ ఉంటారు. వేల మందిని చూసి బాబా సంతోషపడమ్మా. ఆ వేల మందిలో ఒకరో ఇద్దరో అనన్యమైనటువంటి భక్తి కలిగి, బాబా నిన్ను నేను చూడ్డానికి వచ్చాను, ఇంతకు మించి నా జీవితానికి ఇంకో ఆశ లేదని చెప్పి ఆ మనస్సుతో రోజుకు 4 అడుగు పెట్టినా ఆయన సంతోషిస్తాడు వేల మందిలో. కాబట్టి షిరిడీ యాత్ర కూడా దయచేసి మనము కోరికల కోసం షిరిడీ యాత్ర చేయకండి. బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమను నింపుకొని పోండి. పోతే నీకు ఏం కావాలో ఆయన గ్రహిస్తాడమ్మా. షిరిడీకి వెళ్ళి కూడా మనము ప్రత్యేకంగా బాబాను అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే బాబా ఆ షిరిడీ పుణ్యధామంలో వారి పాదస్పర్శతోటి ఆ ప్రాంతాన్నంతా కూడా పునీతం చేశారు. అటువంటి షిరిడీ పుణ్యనేలపైన మనం కాలు పెట్టడమే అదృష్టం. కొంతమంది ఎన్ని జన్మలెత్తినా అక్కడ అడుగుపెట్టలేరు. కానీ మనము ఎంత
సునాయాసంగా అక్కడ అడుగు పెడుతున్నాం. షిరిడి అంటే అదొక క్షేత్రం కాదమ్మా. షిరిడి అంటే అక్కడ కోరికలను తీర్చేటువంటి సత్పురుషులు లేకపోతే భగవంతుడు అక్కడ లేడు. అది ఒక అనురాగాల ఒడి. ఎంతో దూరం నుంచి వెళ్ళినటువంటి మనల్ని చూసి బాబా ఆ చూపులో అర్థమైపోతుంది మనకు, బిడ్డా వచ్చావా, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను నీకోసం. ఒక తల్లి కనుక బిడ్డ చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళ్తే ఎట్లా ప్రేమగా చూస్తుందో అంత ప్రేమగా బాబా మనల్ని పలకరిస్తారు. అందుకనే షిరిడి ఎంత గొప్పదంటే, భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి, దైవానికి ఒడిని పంచిన ఈదరని, వేప చెట్టుకు మకరందాన్నద్దిన మధురామయి, కష్టాలను దహించే తుని ద్వారకమాయి. అంత గొప్పది షిరిడి. అందుకనే బాబా అక్కడ వచ్చి ఉన్నాడు. అదే ఎందుకంటే వేప చెట్టు యొక్క చేదునే దహించి వేశాడు బాబా. మనుషుల్లో ఉన్నటువంటి చెడు సంస్కారాలను దహించకుండా ఉంటారా? వేప చెట్టు నీడనిచ్చినందుకు వేప చెట్టు ఆకు యొక్క చేదును తొలగించి దాన్ని మధురంగా చేశాడే, ఎందుకు ఉపయోగపడినటువంటి మన జీవితాలను ఇంకెంత మధురంగా చేస్తాడు. మోడు బారినటువంటి మన జీవితాల్లో, చిగురించినటువంటి మన జీవితాల్లో, ఎండిపోయినటువంటి మోడులాగా ఉన్నటువంటి మన జీవితాల్లో కొత్త చిగురులను తెప్పించేటువంటి వారే సద్గురువు అమ్మా. ఎంతమంది జీవితాలు ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ గెలిచారు బాబా మార్గంలో. ఎంతమంది జీవితాలు పడిపోతుంటే, చాలామంది బాబా భక్తుల గృహాల్లో కొన్ని సందర్భాల్లో రెండవ పూట తినడానికి ఉండదు. అయినా సరే బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఉంటారు. కొన్ని కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటానమ్మా, పిల్లల ఫీజు కట్టడానికి డబ్బు లేకపోయినా నేను ఈరోజు గురువారం పూట బాబాకు ఒక కొబ్బరికాయనో ఒక పండో ఒక నైవేద్యాన్నో తీసుకెళ్ళాలి, ఫీజు ఇవ్వాలి, కాకపోతే రేపు కట్టొచ్చు, బాబాకు నేను ఈరోజే పెట్టాలని చెప్పి మొదటి ప్రాధాన్యతను బాబాగా చేసుకున్నటువంటి వాళ్ళు జీవితాల్లో అనేక మంది ఉన్నారు. ఇంకో గొప్ప విషయం ఏమిటో చెప్పనా అమ్మా, బాబాకు ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో తెలుసా? చాలామంది అనుకుంటూ ఉంటారు, బాబాకు బంగారు కిరీటం చేయించినటువంటి వారు, బాబాకు బంగారు సింహాసనం చేయించినటువంటి వాళ్ళంటే బాబాకు బాగా ఇష్టం అని చెప్పి కాదు. ప్రేమతో ఏ తల్లి అయితే ఒక ముద్దను బాబాకు పెడుతుందో వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. అందులో ప్రేమ ఉంది. ఎందుకంటే కిరీటం చేయించిన ఆయనే, సింహాసనం చేయించిన ఆయనే, ఇంకోటి బాబాకు చేయించిన ఆయనే, ఆయన యొక్క బాధ్యతది. బాబా ఇచ్చి ఉన్నాడు కాబట్టి బాబా ఇచ్చినటువంటి దాంట్లో బాబాకు కొంత ఇవ్వడం అనేటువంటిది అక్కడ బాధ్యత. కానీ చాలా కుటుంబాల్లో ఈరోజు గడిస్తే రేపు ఏమిటనేటువంటి చూసేటువంటి కుటుంబాల్లో కూడా ఒక ముద్ద బాబాకు పెట్టాలి, ఒక 4 రూపాయలు బాబా కోసం వెచ్చించాలి అనేటువంటిది ఉంటుంది చూసారా. బంగారు కిరీటం ఇచ్చినటువంటి వారు ఒక ఖర్చును ఆపుకొని బాబాకు అన్న సంతర్పణ కోసం 500 ఇచ్చినటువంటి వారు ఇద్దరూ సమానమే, బాబాకు వ్యత్యాసం లేదు. అంత గొప్ప దయాగుణం కలిగినటువంటి ప్రేమమూర్తి శ్రీ సాయిబాబా. ఆయన ప్రేమను అనుభవించినటువంటి వాళ్ళకి అది తెలుస్తుందమ్మా. బాబా మార్గంలో ఎవరో చెప్తే మనకు భక్తి రాదు, స్వీయ అనుభవం వల్లనే భక్తి వస్తుంది. ఆ స్వీయ అనుభవాలన్నీ కూడా మనము అనుభవించి ఉన్నాం. అంతేకాదు బాబా గురుభక్తికి సంబంధించి ఒక ప్రశ్న వేస్తాడు. మీరందరూ 18వ అధ్యాయం చదువుకొని ఉంటారు కదా. మన రాధాబాయి దేశ్ముఖ్ గురుపదేశం తీసుకోవాలి, ఉపదేశం తీసుకుంటే తప్ప తన జీవితం సార్థకం కాదనేటువంటి దానికోసం వస్తుంది. బాబా ఎంత చక్కగా చెప్తాడు, అమ్మా నా గురువుకు 12 సంవత్సరాలు సేవ చేశాను. ఇప్పుడు 12వ సంవత్సరంగా మన పారాయణ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బృందం అంతా కూడా 12 సంవత్సరాలు బాబా చెప్పినట్టు 12 సంవత్సరాలు సేవ చేశారు. అమ్మా నా గురువుకు 12 సంవత్సరాలు సేవ చేశానమ్మా, ఏ రోజు నా గురువు నా చెవిలో ఏ మంత్రము ఊదలేదు, నేను నీకు ఏ మంత్రాన్ని ఉపదేశించేది. ఇంకో ప్రశ్న వేస్తాడు, అమ్మా నా గురువును నేను సేవించుకున్నట్టు నీ గురువును నువ్వు సేవించుకుంటావా అని అడుగుతాడు. అద్భుతమైనటువంటి మాట మనల్ని గుర్తు చేస్తున్నాడు. నిజంగా నీ గురువును
నువ్వు సేవించుకుంటున్నావా? ఒక ప్రశ్న వేసి వెళ్ళాడు బాబా. మన సేవ ఎట్లా ఉంటుందనేటువంటిది మనం ప్రతి సందర్భంలో కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. నిజంగా నేను గురుసేవలో ఉన్నానా లేదా? ఆ విధంగా బాబా నీకు మంత్రోపదేశంతో పని లేదు, కేవలం నీవు నేను తదేకంగా చూసుకుంటే చాలు. మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించేసేయి. అడ్డుగోడ ఏమిటి? ఒకటి ఉంటే తప్ప గురువు అనుగ్రహం పొందలేను. అంటే గురు మంత్రోపదేశమో ఇంకోటో ఉంటే తప్ప భక్తి సార్థకత లేనటువంటి ఆ అభిప్రాయం ఉండకూడదు. ఇక్కడ నీకు నాకు ఏమీ అడ్డుగోడ లేదమ్మా, నీవు నేను పరస్పరం ప్రేమగా కలుసుకోవచ్చు అనేటువంటి విషయం. అదేవిధంగా ఎంత గొప్ప వాళ్ళకైనా సరే బాబా దగ్గర 24 గంటలు మనం ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో అసూయ వస్తూ ఉంటుంది. అసూయ లేనటువంటి మనిషి ఎవడు ఉండడు. అందుకనే సచ్చరితలో అద్భుతంగా ఆయన చరిత్రను ప్రోగు చేస్తున్నటువంటి, ఆ చరిత్ర రాసేటువంటి బాధ్యత ఉన్నటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా అసూయ కలుగుతుంది ఒక సందర్భంలో. ఏం అసూయ కలుగుతుంది? పాపం సాటే అనే అతను ఉద్యోగం కోల్పోయి వ్యాపారంలో నష్టపోయి ఏదో అతను పూర్వజన్మ సుకృతం చేత బాబా దగ్గరికి వస్తే బాబా గురు చరిత్ర పారాయణ చేయమంటాడు. గురు చరిత్ర ఒక సప్తాహం పూర్తవుతున్నటువంటి సందర్భంలో బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఇలా చదువు అని చెప్తాడు. అప్పుడు కాకా సాహెబ్ ద్వారా అడిగిస్తాడు, అంటే ఒక పారాయణ సరిపోతుందా, ఇంకో పారాయణ చేయాలా అని చెప్పి. వెంటనే బాబా పాదాలు ఒత్తుతున్నటువంటి హేమాడ్ పంతులో ఒక అసూయ నెలకొంటుంది. ఏమిటా అసూయ? అరెరే, నేను 40 సంవత్సరాలుగా గురుచరిత్ర చదువుతున్నా, 7 సంవత్సరాలుగా ఈ సాయి సత్పురుషునితో నాకు సహచర్యం, ఏనాడు నాకు స్వప్న దర్శనం ఇయ్యలేదు, ఏనాడు నన్ను ఈ విధంగా అనుగ్రహించలేదు. నిన్నగాక మొన్న వచ్చిన సాటే అనేట ఆయనకు కల్లో కనిపించి గురుచరిత్ర గురించి చెప్తాడా? 40 ఏళ్ళు గురుచరిత్ర చదివినటువంటి నేను గుర్తులేను ఆయనకు అనేటువంటి ఆలోచన రాగానే వెంటనే అక్కడి నుంచి పంపించేస్తాడు. మనము చాలా సాధారణంగా సచ్చరితను హేమాడ్ పంత్ రాశారు, బాబా అనుమతి ఇచ్చారని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా అనుమతి ఇవ్వగానే సచ్చరిత రచన ప్రారంభం కాలేదమ్మా. సచ్చరిత రచన ఎన్ని సంవత్సరాలకు ప్రారంభమైందో తెలుసా? 1910లో హేమాడ్ పంత్ వస్తే సాయిలీల మాసపత్రిక 1923 నుంచి ప్రారంభమవుతుంది. అందుకోసం ఏం చేస్తారంటే వారు రాసుకున్నటువంటి లీలలన్నీ కూడా ఒక గ్రంథ రూపంలో 1922లో రాయడం ప్రారంభిస్తారు. ఇక్కడ టైం చూడండి, 1910లో అనుమతి దొరికింది, 1922లో రాయడం ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అనేటువంటి బాబా మార్గంలో చాలా కీలకమైనటువంటివి. 12 సంవత్సరాల పాటు నేను నా గురుస్థానంలో ఉన్నానంటాడు. 12 సంవత్సరాలు నా గురువును సేవించుకున్నా అంటాడు ఒక దగ్గర. ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత సచ్చరితను ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో రాసేటువంటి అనుమతి హేమాడ్ పంత్కి ఇచ్చాడు. హేమాడ్ పంత్కు ఒక మాట చెప్తారు, నీ అహంకారం పూర్తిగా రాలిపోయినప్పుడు అప్పుడు నా కథను నేనే రాసుకుంటాను అని అంటారు. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందంటారు. హేమాడ్ పంత్ యొక్క అహంకారాన్ని ఎలా తీసేశారో తెలుసా అమ్మ? ఎంత సంస్కరించాడో తెలుసా? ఈజీగా హేమాడ్ పంత్కు అనుమతి ఇవ్వలేదు. మనందరం చాలా ఈజీగా హేమాడ్ పంత్కు ఇంత గొప్ప అదృష్టం దక్కిందని అనుకుంటాం. కాదు, హేమాడ్ పంత్ను దశల వారీగా 18-19 అధ్యాయాల్లోనేమో అతనిలో ఉన్నటువంటి అసూయ ద్వేషాన్ని తొలగిస్తాడు. ఈ ఒక్క కథను గుర్తుంచుకో అంటాడు, నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటాడు. రాధాబాయి దేశ్ముఖ్ కథ. తర్వాత మళ్ళీ శనిగల లీలకు సంబంధించి, శనిగల లీలలో అతను కోర్టు నుంచి శనిగలు పడితే అన్నాసాహెబ్కు ఒక్కడికే తినే అలవాటు ఉంది, అందుకనే సంతకు పోయి శనిగలు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాడని అంటాడు. అప్పుడు అన్నాసాహెబ్ అంటాడు, బాబా నాకు లేనటువంటి దాన్ని నాకు ఆపాదించకు, అనవసరంగా నేను ఎప్పుడు కూడా అలా చెయ్యను, ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పక్కన వారికి పెట్టే నేను తింటాను అంటాడు. ఎవరు లేకపోతే బాబా అడుగుతారు, ఎవరు లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను బాబా, ఎవరు లేకపోతే నేనేం చేసేది అంటాడు. అప్పుడు బాబా అన్నటువంటి మాట, అన్నాసాహెబ్ ఎప్పుడూ నేను నీతో ఉండనా? మన ఇద్దరము ఎప్పుడు కలిసి ఉండమా? నువ్వు తినేటువంటి మొదటి ముద్ద నన్ను స్మరించుకొని తింటే అది నాకు సమర్పించినట్టే కదా అంటాడు. ఎంత గొప్ప పరమార్థాన్ని బోధించాడో చూడండి.
అంటే మనం తినేటువంటి ముద్దను, ఆ మొదటి ముద్ద బాబాను స్మరించుకొని తింటే అది బాబాకు సమర్పించినట్టేనట. అంటే గొప్ప సమర్పణా భావాన్ని హేమాడ్ పంత్కి ఇక్కడ చెప్పారు. అదేవిధంగా బాబా ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను. బాబా మహాసమాధికి 2 సంవత్సరాల ముందు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుందమ్మా. రేపు మార్చి 3వ తారీఖు రోజు హోలీ పౌర్ణమి వస్తుంది. హోలీ పౌర్ణమి అనగానే మనందరం కూడా ఏం చేస్తాము? రంగులు పూసేసుకొని హోలీ ఆడుకొని, బాబాకు కూడా అవసరమైతే రంగులు పూసి అంగరంగ వైభవంగా చేసుకుంటాం. కానీ ఒక చోట, ప్రపంచంలో 2 చోట్ల జరుగుతుందమ్మా. ఒకటి హేమాడ్ పంత్ ఇంట్లో, రెండవది హేమాడ్ పంత్ను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి సాయి టీవీలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది, హోలీ భోజనం. బాబా నేను ఈరోజు నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అంటారు హేమాడ్ పంత్ తోటి. హోలీ పౌర్ణమి ముందు రోజు రాత్రి స్వప్నంలో కనిపించి నేను ఈరోజు నీ ఇంటికి వస్తున్నాను అని అంటారు. హేమాడ్ పంత్ కృతనిశ్చయంతో ఉంటాడు. ఈరోజు బాబా వస్తున్నాడు. బాబానే స్వయంగా వస్తాడా? కాదు. ఆ సమయానికి, భోజన సమయానికి ఎవరు వచ్చినా అది బాబా స్వరూపమే. భార్యకు కూడా చెప్పడు. భార్యకు చెప్తే భార్య హేళన చేస్తుందని చెప్పి బాబా అడుగుతాడు, ఏంది, ఎందుకు నువ్వు ఒక కొంచెం బియ్యం ఎక్కువ పోయమన్నావు, లేకపోతే సరైన బియ్యం ఎక్కువ పోయమన్నావు, ఎందుకు అని అడుగుతాడు. అడిగితే లేదులే ఈరోజు బాబా భోజనానికి వస్తాడని అంటే, ఊరుకోవయ్యా, షిరిడీలో ముష్టాన భోజనాలు ఉండగా ఇక్కడికి ఎందుకు వస్తాడు అని చెప్పి భార్య అంటుంది. లేదు ఆ సమయానికి ఎవరు వచ్చినా బాబానే, బాబా వస్తాడని నేను చెప్పట్లేదు, ఆ సమయానికి ఎవరు వచ్చినా బాబానే. ఆ సమయానికి సరిగ్గా బాబా చిత్రపట రూపంలో 1916 మార్చి 8వ తేదీ రోజు హోలీ పౌర్ణమి వస్తుంది. ఆ రోజు మార్చి 8వ తేదీ రోజు బాబా ఫోటో రూపంలో హేమాడ్ పంత్ ఇంటికి వస్తారు. ఎంత అద్భుతమైనటువంటి లీల కదా. హేమాడ్ పంత్ కూడా అతిథికి ఉంచినటువంటి ఆ స్థానంలో బాబా గారి యొక్క చిత్రపటాన్ని ఉంచి బాబాకు వడ్డన చేసి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తింటారు. హోలీ భోజనం అత్యంత అద్భుతమైనటువంటి సంఘటన, అత్యంత అద్భుతమైనటువంటి సందర్భం. హోలీ రోజు తప్పకుండా బాబా మీ ఇంటికి కూడా వస్తాడమ్మా. భోజనం సిద్ధం చేసుకొని ఉండండి. ఆ రోజు సచ్చరితలో చెబుతారు కదా, వడపప్పు పెడతాడు, వడియాలు పెడతాడు, ఊరగాయ పెడతాడు భోజనంలో హేమాడ్ పంత్ బాబాకు. మేము గత 10 సంవత్సరాలుగా హోలీ పౌర్ణమి రోజు బాబాకు పెద్ద ఎత్తున హోలీ భోజనాన్ని పెడతాం. ఆ హోలీ భోజనానికి బాబాకు సమర్పించి పెద్ద ఎత్తున ఆ రోజు అందరికీ కూడా బాబా ప్రసాదాన్ని అందజేస్తాం. ఎందుకంటే చెప్పి మరీ వెళ్తాడు హేమాడ్ పంత్ ఇంటికి, నేను ఈరోజు భోజనానికి వస్తున్నా అని చెప్పి. ఎంత గొప్ప అది కదా. ప్రేమే పరమాన్నమైన కదా, విశ్వాసమే విందు భోజనమైన లీలా. ప్రేమే పరమాన్నం అయిపోయింది అక్కడ. వస్తాడనేటువంటి విశ్వాసమే అక్కడ విందు భోజనం అయిపోయింది. హేమాడ్ పంత్ గృహంలో, బాంద్రాలో ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పౌర్ణమికి బాబా ఏదో ఒక రూపంలో వస్తారని చెప్పి బాబాకు హోలీ భోజనాన్ని వారు పెడతారు. అంత గొప్పది హోలీ భోజనం. ఒక్కసారి ఈ సంవత్సరం మీరు మీ ఇళ్లలో హోలీ రోజు బాబాకు భోజనం పెట్టి చూడండి అమ్మా, బాబా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తాడు. 5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక భక్తురాలు ఇదే విధంగా నేను ఒక సత్సంగంలో చెప్తే హోలీ రోజు భోజనం పెట్టి బాబాకు భోజనం పెట్టింది. సరే అనిల్ సార్ చెప్పాడు, ఈ ఆస్ట్రేలియాలో ఈ సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎవరు భోజనానికి వస్తారు? నెల రోజుల క్రితము ఇంట్లో ఎయిర్ కండిషన్కి సంబంధించినటువంటి సమస్య వస్తే ఆ మెకానికు సరిగ్గా హోలీ పౌర్ణమి రోజు మధ్యాహ్నము వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వచ్చినటువంటి అతను ఆదేశస్తుడు, ఆస్ట్రేలియన్. హోలీ భోజనం పెట్టిన తర్వాత ఆయన వచ్చాడు, రిపేర్ చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి అడిగింది, భోజనం చేస్తారా అని చెప్పి. తప్పకుండా చేస్తాను అన్నాడట. అసలు వాళ్ళు మన ఆహార పదార్థాలు తినరు ఆస్ట్రేలియన్స్. అటువంటిది బాబాకు పెట్టినటువంటి నైవేద్య పళ్ళాన్ని తీసుకొచ్చి అతనికి ఇస్తే అతను ఆ భోజనమంతా చేసి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత భర్తకు చెప్తుంది, ఈరోజు మీరు మెకానిక్ని పంపించారు కదా, మెకానిక్ వచ్చాడు, ఏసీ రిపేర్ చేసిపోయాడని చెప్పి. నేనెప్పుడో చేశాను అసలు బుక్కు, నెల రోజుల క్రితం చేస్తే వాడు రాకపోతే దాన్ని క్యాన్సిల్ చేశాను ఆన్లైన్లో, అసలు నేను పంపివ్వలేదు అని అన్నారు. వచ్చింది ఎవరు? ఏదో ఒక రూపంలో బాబా వస్తాడు. ఇది 100% ఇంకొక అద్భుతమైనటువంటి లీల ఏంటంటే, ఒక అమ్మాయి ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్కి వచ్చేస్తుంది. తండ్రి ఒప్పుకోడు వివాహాన్ని.
తండ్రి అంటే చాలా ప్రేమ ఆ పిల్లకు. తండ్రితో 3 ఏళ్ల పాటు ఎడబాటు. బాబాకు హోలీ భోజనం పెట్టి, బాబా ఇక నా తండ్రి లేడు, నా తండ్రి తల్లి అన్నీ నువ్వే, ఈ రోజు నుంచి నా తండ్రిని మర్చిపోతున్నాను, భోజనం నీకు పెడుతున్నానని చెప్పి భోజనం పెడితే పూజ చేసుకొని హాల్లోకి వచ్చేసరికి తండ్రి వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది? ఇంతకంటే లీల ఏముంటుంది? అంటే ఒక ఒక ఎమోషన్ కనెక్టివిటీ బాబా. ఆ ఎమోషన్ కనెక్టివిటీ శరీరాన్ని రోమాంచితం చేస్తుంది కొన్ని సంఘటనలు వింటూ ఉంటే. బాబా ఊరుకుంటాడా? తల్లికి బిడ్డకు లేకపోతే తండ్రికి బిడ్డకు ఎడబాటు ఉంటే బాబా ఊరుకుంటాడా? కటువుగా మారినటువంటి ఆ తండ్రి మనస్సును మృదువు చేశాడు. ఈ తల్లి ఎప్పుడైతే, ఈ బిడ్డ ఎప్పుడైతే హోలీ భోజనం పెట్టుకుంటానని చెప్పి సంకల్పం చేసుకుందో ఆ రోజు నుంచే తండ్రిలో మార్పు తెచ్చి ఉంటాడు బాబా. బిడ్డను ఎత్తుకుంటూ వచ్చాడు. ఇంకేం కావాలి? అంటే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి బాబా మార్గంలో ఉంటుందమ్మా. బాబా మార్గం అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది. కలలో కనిపించింది కదా, కలలో బాబా ఏం కనిపించాడు? హేమాడ్ పంత్కు ఒక సాధువు కనిపిస్తాడు. ఒక సాధువు రూపంలో ఉన్నటువంటి ఆ సత్పురుషుడు కనిపించి నేను భోజనానికి వస్తా అంటాడు. అప్పటి నుంచి వారిలో అద్భుతమైనటువంటి, అంటే ఇంకా కల అయిపోయిన తర్వాత మెలకు వచ్చింది. మళ్ళీ పడుకుంటే ఎక్కడ మర్చిపోతానని చెప్పి వేకోజామున్న లేచి కూర్చుంటాడు. కూర్చొని అనుకొని ఉంటాడు, కలగంటి కలగంటి సాయి, కలలోన నిను గంటి సాయి, నా కలనే సాకారమే చేసి మమ్ములను ధన్యులను చేసితివి సాయి. అంతే కదా, ఒక స్వప్నాన్ని సైతం సాకారం చేయగలిగేటువంటి శక్తి ఒక్క బాబాకు మాత్రమే ఉంటుంది. ఆ సాకారమైనటువంటి కల వల్ల ఏం జరిగింది? మనందరికీ కూడా శుభంగా జరిగింది. బాబా ఏం చెప్పాడు? నా కథను నేనే రాసుకుంటా అన్నాడు. ఆయన కథ ఎక్కడ రాయబడ్డది? షిరిడీలోనా? కాదు, హేమాడ్ పంత్ నివాసమైనటువంటి బాంద్రాలో కథ రాయబడ్డది సచ్చరిత. మరి ఆయన కథ ఆయన రాసుకోవడానికి మరి ఆ ఇంటికి వెళ్ళాలిగా. హోలీ పౌర్ణమి రోజు నీ ఇంటికి భోజనానికి వస్తున్నా అని చెప్పి చిత్రపట రూపంలో వెళ్ళి బాంద్రాలో తిష్ట వేసుకొని కూర్చొని తన కథను తాను రాయించుకున్నాడు హేమాడ్ పంత్ చేత. ఇంత గొప్ప ఆంతర్యం ఉంటుంది. బాబా అన్నటువంటి మాట ఊరికేనే పోదు, ఊరికేనే అది బాబా ఏ మాట కూడా అనడు. వారు ఒక మాట అన్నారంటే హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వచ్చాడని చెప్పి మనం సాధారణంగా సచ్చరితం చదువుకుంటే అర్థమవుతుంది. కానీ అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మహాసమాధికి 2 సంవత్సరాల ముందు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని ఆ కథారచనలో నిత్యము హేమాడ్ పంత్ను జాగృతం చేస్తూ ఇది కాదు ఇది అని చెప్పి హేమాడ్ పంత్ ఒక చోట రాసుకుంటారు. సరే, సాయి కథను ఇంతవరకు ఆపి విశ్రాంతి తీసుకుందామంటే విశ్రాంతి కోసం నడుం వాలిస్తే వెంటనే ఇంకో లీలకు గుర్తు చేస్తాడు, మళ్ళీ చేతికి కళాన్ని అందిస్తాడు అని రాశారు. ఆయన కథ రాయడం విషయంలో, సచ్చరిత రాయడం విషయంలో హేమాడ్ పంత్కు ఒక్కరోజు కూడా విశ్రాంతి లేదు. ఊరికనే విశ్రాంతిగా కూర్చుందామంటే ఏదో లీలను గుర్తు చేస్తాడట, ఆ లీలను రాయాల్సిందే. ఆ విధంగా బాబా వారి యొక్క చరిత్రను అద్భుతంగా రాసుకున్నారు. ఇంకొకటి, సచ్చరితలో అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల సారం ఇందులో దాగి ఉంటుంది. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని అంతా కూడా శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు చెప్పారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. ప్రతి లీలలో కూడా 2 అంశాలు ఉంటాయి. మనము దాస్గన్ మహారాజ్ గారు ఈశో వ్యాస ఉపనిషత్తుకు సంబంధించినటువంటి భావార్థ మంజరిని రాయడానికి ఒక సంశయం వస్తుంది. దాస్గన్ మహారాజ్ గారికి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఏ సంశయం వచ్చినా అది ఖచ్చితంగా బాబా తీరుస్తాడు, మనం షిరిడీకి వెళ్ళాలి. ఆ సంశయంతో షిరిడీకి వస్తాడు. వచ్చినప్పుడు బాబా అంటాడు, నువ్వు వచ్చినటువంటి దారిలోనే నువ్వు మళ్ళీ పార్లేకు వెళ్ళు, విల్లే పార్లేలో ఉన్నటువంటి కాకా పని మనిషి నీ సంశయానికి సమాధానం చెప్తుందంటారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ బాబా భలే మజాక్ చేస్తున్నాడులే, దాస్గన్ మహారాజ్ని ఆడుకుంటున్నారని అనుకున్నాడు. కానీ దాస్గన్ మహారాజ్ ఏం చేశాడు? ఒక్క మాట బాబా చెప్పగానే ఇంకో మాట చెప్పకుండా, ఏం బాబా విల్లేపార్లో ఉన్న పని మనిషి చెప్తున్నాను, గొప్ప పండితుడిని, మీరు మహా సత్పురుషులు, మీరు చెప్పలేదు ఆ పని పిల్ల చెప్తుందా అనే మాట అనలే. వెంటనే సంచి సర్దుకొని మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి టాంగా పట్టుకొని కోపర్గావ్ వెళ్ళి కోపర్గావ్ నుంచి విల్లేపార్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ రోజు వేకువ జామున దాస్గన్ మహారాజ్ ఇంకా నిద్ర లేవలేదు.
వేకోజామున పక్క పైన ఉంటే ఒక సన్నటి కూని రాగంతో ఒక అమ్మాయి పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట అర్థం ఏమిటి? నారింజ రంగు చీర చూడు, అది కట్టుకున్నటువంటి మహిళ అందం చూడు, ఆ స్త్రీ ఎంత సొగపుగా ఉందో అని చెప్పి పాట పాడుతుంది. లేచి చూస్తాడు, మోరి మీద సగం చింకిన గుడ్డలతోటి గిన్నెలు కడుగుతూ ఉంటుంది అమ్మాయి. దాస్గన్ మహారాజ్ అనుకుంటాడు, అమ్మాయి నారింజ రంగు చీర గురించి వర్ణించింది, ఆ పిల్లకు నారింజ రంగు చీర అంటే ఎంత ఇష్టమో, ఇస్తే తృప్తిగా కట్టుకుంటుందిలే అని చెప్పి. అప్పుడే ప్రధాన్ గారు దాస్గన్ మహారాజ్కు దోవతులు తీసుకొని వస్తే, నాకు దోవతులు వద్దు, ఆ పిల్లకు ఆ నారింజ రంగు చీర కొనుక్కరా, నీకు శుభం కలుగుతుంది అంటాడు. వెళ్ళి నారింజ రంగు చీర తెస్తాడు. ఇవ్వగానే ఆ పిల్ల సంతోషంగా ఇంటికి తీసుకొని వెళ్తుంది. తెల్లవారి ఆ నారింజ రంగు చీర కట్టుకొని వచ్చి మళ్ళీ పనిచేస్తుంది. మళ్ళీ మరుసటి రోజు ఆ నారింజ రంగు చీర పెట్టెలో పెట్టి మళ్ళీ అంతే ఉత్సాహంతో పనిచేస్తుంది. అప్పుడు దాస్గన్ మహారాజ్ గ్రహిస్తాడు, నారింజ రంగు చీర లేనప్పుడు అదే ఆనందంగా అదే తృప్తిగా ఉంది, నారింజ రంగు చీర వచ్చినా అదే ఆనందము అదే తృప్తిగా ఉంది, మళ్ళీ ఆ చీరను పెట్టెలో పెట్టి వచ్చినా అదే ఆనందంగా అదే తృప్తిగా ఉంది. ఇది కదా ఈశోవ్యాసోపనిషత్తు భావార్థం. బాబా ఊరికనే పంపించాడా? భగవంతుడు పెట్టినటువంటి స్థితిలో ఆనందంగా ఉండడమే అసలైనటువంటి సంపద, అసలైనటువంటి తృప్తి. ఇది చాలు కదా. ఈశోవ్యాసోపనిషత్తు అదే చెప్తుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటి ఈ జీవితాన్ని ఈశ్వరుడు ఎలా ఉంచితే ఆ స్థితిలో ఆనందంగా ఉండాలని చెప్తుంది. అటువంటి విషయం ప్రాక్టికల్గా, అది కేవలం చెప్తే గొప్ప భావాన్ని రాయలేరు దాస్గన్ మహారాజు. చెప్పేదానికంటే కూడా ఆచరణాత్మకంగా ఒక పని మనిషి ద్వారా బాబా చూయించారు దాన్ని. అంటే ఆ పిల్ల స్థితి లేనటువంటి పిల్లకు ఒక మంచి చీర ఇచ్చినా ఆ చీర ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని స్థితుల్లో కూడా ఒకే రకంగా ఉండగలగమనేటువంటిది అదే అసలైనటువంటి ఈశ్వరతత్వం, ఈశోవ్యాసోపనిషత్తు యొక్క సారం. ఇంత అద్భుతమైనటువంటి బోధ సద్గురువు తప్ప మరింకెవరు చేయలేరు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.